మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో కొలువుదీరిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రసాద సమాధికి చరిత్ర ఉంది. కడప జిల్లా కందిమల్లయ్యపల్లి తర్వాత రేగోడు మండల కేంద్రంలో కొలువుదీరిన బ్రహ్మంగారి మఠం తెలంగాణలో ఏకైక బ్రహ్మంగారి మఠంగా గుర్తింపు పొందింది. గురుభక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన వీరబ్రహ్మేంద్రుని ప్రసాద సమాధి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో ప్రతి ఏటా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. సుమారు 100 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అల్లాడిపోయారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆ వ్యాధిని నిర్మూలిస్తే సమాధి కట్టిస్తామని వీరబ్రహ్మేంద్ర స్వామికి గ్రామస్తులు మొక్కుకున్నారు. కొద్ది రోజులకే వ్యాధి నుంచి రేగోడు గ్రామం పూర్తిగా కోలుకుంది. దీంతో గ్రామస్తులు బ్రహ్మంగారి మఠం 6వ మఠాధిపతి శ్రీనివాసాచార్యులు అనుమతితో సమాధిని నిర్మించారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మంగారి మఠం దగ్గర జరిగే ఉత్సవాల తీరున ఇక్కడ కూడా వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మఠం ప్రస్థానం ఏంటంటే ఎందుకు ఈ స్వాములవారి మఠం ప్రథమ స్థానంగా విరాజిల్లుతుంది అంటే స్వాములవారు ఆనాడు గత 120 సంవత్సరాల క్రితము కలార వ్యాధి వ్యాపించినప్పుడు గ్రామ ప్రజలు అంతా వచ్చి ఊరు బయట ఉండి మరి ఆనాడు ఎవరి దృష్టికి వచ్చినా కానీ ఒక పెద్ద మనిషికి వచ్చి ఒక దృష్టిలో వచ్చి ఆనాడు గ్రామ దేవత అయినటువంటి కమల పోలేరి దేవతకే ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలర వ్యాధి వ్యాపించకుండా నిర్మూలించినాడు. మనం కూడా పోయి స్వాములవారి ప్రసాదం తీసుకొని వచ్చి స్వాములవారి మఠం నిర్మించుకుందామని చెప్పి అందరూ నిర్ణయించుకొని కాలినడకన వెళ్ళి కాలినడకనే ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ స్వాములవారికి ప్రసాద సమాధి నిర్మించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మా రేగోడులో కలార వ్యాధి కానీ ఇప్పటి వరకు రాలేదు. చుట్టుపక్కల వస్తుంది కానీ రేగోడులో మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అక్కడ నుంచి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిల 75వ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరపబట్టి మఠం కమిటీ ప్రతి ఏటా 11 రోజుల పాటు పుత్ర కామేష్టి హోమం, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నరదిష్టి హోమం, కుజ కాలసర్ప దోష హోమ యజ్ఞాలను నిర్వహిస్తుంది. హోమ యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు వారి సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా మఠం ప్రాంగణంలో కాలభైరవ, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించడంతో మఠానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈసారి 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నిర్మించినట్టుగానే 9 రోజులు హోమ యాగాలు నిర్వహిస్తాము. అదేవిధంగా ఓంకార జెండా వందనం మరియు బోనాలు, పోలేరమ్మ బోనాలు, రథోత్సవము, బండ్లు, పలహార బండ్ల ప్రదర్శన. ప్రతి సంవత్సరం ఇక్కడ వారసత్వంగా బయలు నాటక కళని ప్రదర్శిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, వెంకటేశ్వర స్వామి మహత్యం, ఎల్లమ్మ చరిత్ర వంటి పౌరాణిక కథలను బయలు నాటకంగా ప్రదర్శిస్తున్నారు. దీనిని చూసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు తరలివస్తారు. అలాగే ఉత్సవాల్లో తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మల్లయోధులు వచ్చి పాల్గొంటారు.